నమస్కారం. ఈటీవీ తీర్థయాత్రకి స్వాగతం. శ్రీరాముడంటే ధర్మానికి ప్రతిరూపం. ఆ నీలి మేఘశ్యాముడు, సకల సుగుణవంతుడు, సదాచారయుతుడు, సర్వభూతహితుడు, మితభాషి, హితభాషి, స్మితభాషి, పూర్వభాషి, శ్రీరామరక్ష, సర్వ జగద్రక్ష. అందుకే రామాలయం లేని గ్రామముండదు. ఒక విశాలమైన భవ్యమైన శ్రీరామ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ గురువర్యులైన సమర్థ రామదాసు నిర్మింపజేసిన ప్రసిద్ధ ఆలయం నిజామాబాద్ జిల్లాలోని ఖిల్లా శ్రీ రఘునాథ ఆలయం. నేటి తీర్థయాత్రలో దర్శిద్దాం. త్రేతాయుగం నాటి రామచంద్ర ప్రభువుని సుగుణాభిరాముడిగా కొనియాడుతూ ఆయనకు దేవాలయాలు నిర్మించి పూజిస్తున్నారు. నేడు మనం చూస్తున్న ఈ ఆలయం స్వయంభూ దేవాలయం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన అతి పురాతన స్వయంభూ దేవాలయం. నిజామాబాద్ జిల్లా కేంద్రమైన నిజామాబాద్ పట్టణానికి నైరుతి దిక్కున 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఖిల్లా ఉంది. నిజామాబాద్ను పూర్వం ఇందూరు అని, ఇందూపురం అని పిలిచేవారు. క్రీస్తు శకం 757వ సంవత్సరంలో ఇందూర్ని పాలిస్తున్న బాదామి చాళుక్యులను ఓడించి రాష్ట్రకూటులు. ఈ రాష్ట్రకూటుల్లో ప్రసిద్ధి చెందిన 3వ రాజు ఇంద్రుడు. క్రీస్తు శకం 914 నుంచి 928 మధ్యకాలంలో ఇందూరును పరిపాలించాడని, ఆ సమయంలోనే నిజామాబాద్ కోటను నిర్మించాడని చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. అతి పురాతనమైన ఈ ఆలయం 30 అడుగుల ఎత్తు మీద ఉండటం విశేషం. జైలుగా మారిన తరువాత ఈ జైలు పైకి వచ్చేందుకు సరైన మార్గం లేదు. అప్పటి సూపరింటెండెంట్ లార్డ్ కింకన్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెట్ల నిర్మాణాన్ని చేయించాడని చెబుతారు. ఈ మెట్ల మార్గం గుండా కోట మీదకి చేరుకోగానే ఆలయ ప్రవేశ ముఖద్వారం కానవస్తుంది. ఈ ప్రవేశ ద్వారం గుండా ముందుకు వెళితే పురాతన కాలం నాటి ఆలయాల లోగిలోకి వెళ్ళినట్టే ఉంటుంది. ఆలయ ప్రధాన ప్రాంగణం మొత్తం రాతి స్తంభాలతో నెలకొని ఉంటుంది. ఆలయ గోపురం పై భాగాన గరుడ, హనుమ, వివిధ దేవతామూర్తుల విగ్రహాలుంటాయి. ఆలయ ప్రాకార కుడ్యాల అంతరవులో రాముడు సీతమ్మను తన వామాంకంపై కూర్చుండబెట్టుకుని కానవస్తాడు. ప్రక్కనే లక్ష్మణస్వామి నిల్చొని స్వామివారి సేవలో నిమగ్నమై కనిపిస్తుంటాడు. రాముడి పాదభాగంలో హనుమ రామదాసుగా, రామబంటుగా ముఖళిత హస్తాలతో దృశ్యమానమవుతాడు. ఎత్తైన కోట, చల్లని ప్రశాంత వాతావరణం, ఆలయ పరిసరాలలో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. సుమారు 4000 చదరపు గజాల ఆవరణ కలిగిన విశాల మందిరం శ్రీ రఘునాథ ఆలయం. ఈ మందిరం తూర్పు అభిముఖంగా వాస్తు సంపదతో భాసిస్తోంది. విశాలమైన పైకప్పుతో స్తంభాలు, అరుగులు ఎంతో అలంకారికంగా అందంగా ఉంటాయి. గర్భాలయంలో మూల విరాట్టు అయిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా దర్శనమిస్తాడు. మూల విగ్రహమూర్తులు శ్రీకూర్మ పీఠంపై ప్రతిష్ఠింపబడి ఉండడం ఇక్కడి విశేషం. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు ఆపాద మస్తకం రజత ఆభరణయుక్తంగా వివిధ పుష్పహారాలను ధరించి భక్తుల్ని సమ్మోహితుల్ని కావిస్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది ఎత్తైన నల్లని కూర్మపీఠం గురించి. స్వామివార్లు కొలువై ఉన్న ఈ పీఠం 1000 ఏళ్ల చరిత్ర కలిగినదిగా చెబుతారు. ఇప్పుడు చూస్తున్న మూలమూర్తులు 1000 ఏళ్ల నాటి మూలమూర్తులు కావు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు మూలమూర్తులను అపహరించినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ కూర్మపీఠాన్ని మాత్రం ఎవ్వరూ కదిలించలేకపోయారు. అప్పటినుంచి అలాగే ఉండిపోయింది. ఈ కూర్మపీఠంపై గర్భాలయ మూర్తులను పునఃప్రతిష్ఠ గావించినట్లుగా ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. రామ అంటేనే అందరినీ ఆనందింపజేసేవాడు. కనుకనే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆనంద ఐశ్వర్యాలను రాముడు ప్రసాదిస్తున్నాడు. రామయ్య చెంతనే సీతమ్మ, అనుజుడైన లక్ష్మణుడు కొలువుదేరి ఉంటారు. కిరీటం, నేత్రాలు, తిరునామం, కర్ణాభరణాలతో మకరతోరణయుక్తంగా శ్రీ సీతారామ లక్ష్మణులు దేదీప్యమానమైన కాంతులతో వెలిగిపోతుంటారు. భక్తులు స్వామివార్లను దర్శించుకొని తన్మయానంద భరితులవుతారు. ఎంతసేపు చూసినా తనివి తీరని భాగ్యాన్ని భక్తులు తమ కళ్ల నిండా, తమ మనస్సు లోగిళ్ల నిండా నింపుకుంటున్నారు.
అర్చక స్వామి ఇచ్చే హారతి కళ్ళకద్దుకొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. స్వామివారి సన్నిధిలోనే ఉత్సవమూర్తులుంటాయి. ఈ ఆలయం పట్టణ శివార్లలోని కోటపై ఉండగా పక్కనే ఆనుకుని మనకు బొడ్డెమ్మ చెరువుగా పిలువబడే రఘునాథ చెరువులోని ప్రకృతి అందాలు పర్యాటకులకు నయనానందంగా దర్శనమిస్తాయి. 1000 సంవత్సరాల క్రితం కోట నిర్మించినప్పటికీ ఇప్పటికీ కోట ఆనవాళ్లు ఎక్కడా చెక్కుచెదరలేదు. ఇక్కడి 53 అడుగుల అఖండ శిలా ధ్వజస్తంభంపై నాడు ప్రతినిత్యం గరుడ దీపం వెలిగిస్తే చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు దీపాలు వెలిగించేవారని ప్రతీతి. ఈ దేవాలయం సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తైన కోటగా ఉండటం వలన ఈ ఆలయాన్ని ఖైదీలకు స్థావరంగా చేసినట్టు తెలుస్తోంది. 1995 వరకు ఈ కోటలో జైలు నడిచింది. అప్పటి వరకు ఈ దేవాలయం జైలు అధికారుల ఆధీనంలోనే ఉండేది. ఆ తరువాత ఈ జైలును ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి మార్చడం వల్ల ఆలయం ట్రస్ట్ ఆధీనంలోకి వచ్చింది. క్రీస్తు శకం 1600 శతాబ్దంలో ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు గారు ఈ ఆలయంలో తపమాచరించినట్లు చెప్తారు. కోట ప్రక్కనే రఘునాథుడు త్రవ్వించిన చెరువు ఉంది. ఈ చెరువునే రఘునాథ చెరువు అంటారు. దీని పేరు మీదనే ఈ ఆలయానికి రఘునాథాలయం అనే పేరొచ్చింది. కోట లోపల నుంచి ఈ చెరువుకు సొరంగ మార్గం ఉండేదని, ఆ సొరంగ మార్గం నుంచే చెరువు దగ్గరికి వచ్చి రఘునాథుడు స్నానం చేసి పూజ కొరకు నీళ్లు తీసుకెళ్లేవాడని చెబుతారు. క్రిందనున్న కొండరాళ్ల మధ్య శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ. సంజీవిని పర్వతాన్ని మోస్తూ నోరు తెరుచుకుని ఉన్నట్లుగా ఆంజనేయుని మూర్తి గంభీరంగా ఆకట్టుకుంటుంది. ఆ అంజనీ పుత్రుడికి అంజలీలు సమర్పిస్తూ భక్తులు తీర్థప్రసాద హారతులను స్వీకరించి తరిస్తారు. ముఖద్వారానికి చేరే మెట్ల దారిలో శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి నెలకొని ఉంటుంది. హనుమాన్ ఇక్కడే భక్తులకు తన దర్శనాన్ని ప్రసాదిస్తూ కోరిన కోర్కెలను ఈడేరుస్తూ మనోధైర్యాన్ని అందిస్తుంటాడు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే ఆళ్వారుల సన్నిధి అలరారుతుంటుంది. ఈ ప్రత్యేక సన్నిధిలో వైష్ణవ మత ప్రచారకులైన ఆళ్వారులు వరుసగా కొలువుదీరి ఉంటారు. రామానుజస్వామి, గోదాదేవి, విష్ణుచిత్తు పెళ్లియాళ్వార్లు కొలువై భక్తులకు తమ దర్శన భాగ్యాన్నిస్తుంటారు. ప్రత్యేక పర్వదినాల్లో మూలవరుల ఉత్సవమూర్తులకు కళ్ళలో అశ్వత్థ వృక్షం ఉంది. సమస్త దేవతామూర్తులకు నిలయమైన ఈ రావి వృక్ష దర్శనం సమస్త దేవతల దర్శన భాగ్యంగా భక్తులు భావించి తరిస్తారు. ఈ నారాయణ వృక్షం చుట్టూ ఎవరైతే 11 ప్రదక్షిణలు చేస్తారో వారి సమస్త కామ్యాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. జైలుగా ఉండటం వల్ల ఎందరో ప్రముఖులు, రాజకీయవేత్తలు, తెలంగాణ ఉద్యమకారుల్ని ఇక్కడే బంధించినట్లు చరిత్ర చెబుతోంది. వట్టికోట ఆళ్వారులు, దాశరథి కృష్ణమాచార్య, మోతీలాల్, హనుమంతు ఇలా ఎందరో ఇక్కడ శిక్షలను అనుభవించిన వారే. భక్తుల భజనలు, నామ సంకీర్తనలు, కోలాటాలు, పారాయణల నేపథ్యంగా శ్రీ రఘునాథాలయం నిత్యం కలకలలాడుతుంటుంది. ఈ ఆలయంలో పల్లకి సేవ ఉత్సవం నేత్రపర్వంగా జరుగుతుంటుంది. శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలోని భక్తులు సైతం స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి తరలివస్తారు. భక్తితో భగవంతునిపై కూడా ఆధిపత్యం కలవారు కావడమే ఆళ్వారు పదం ఆవిర్భవించింది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రధానంగా 12 మంది ఆళ్వారులను పేర్కొంటారు. వీరిని పన్నిద్దాళ్వార్లు అని అంటారు. ఈ పన్నిద్దాళ్వార్లు భాగవతోత్తములుగా కీర్తి గడించారు. వారి మూర్తులు ఈ ప్రత్యేక సన్నిధానంలో వరుసగా కనిపిస్తాయి. ఆళ్వార్ శబ్దానికి భగవద్భక్తి పరవశుడని, భగవద్గుణాలయందు లగ్నమైన మనస్సు కలవాడనే అర్థాలున్నాయి. అల్దల్ అనే శబ్దానికి శాసించడమనే అర్థం కూడా ఉంది. అలా ఆ దేవుణ్ణి శాసించేవాడనే అర్థం ఈ ఆళ్వారులకు స్ఫురిస్తుంది. అటువంటి ఆళ్వారులు ఇక్కడ ఖిళ్ళా రఘునాథాలయంలో కొలువై కానవస్తారు. శ్రీరాముడికి సాటిగల మేటి ఈ లోకంలో లేడనే చెప్పాలి. అన్ని సుగుణాలు రాసులుగా పోసిన నిలువెత్తు ధర్మమూర్తి మన శ్రీరామచంద్ర ప్రభువు.
అటువంటి ధర్మమూర్తి ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని సభక్తికంగా వేడుకుందాం. ఈ శ్రీరామ చరణారవిందాల్ని స్పృశించి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అయోధ్య అయినా అరణ్యమైన మానవ జీవితంలో ఆచరించవలసిన ధర్మాలు సమానమే అని చెప్పాడు శ్రీరామచంద్రుడు. అందుకే అడవిలో శబరిని అనుగ్రహించాడు. గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. జటాయువుకు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. మహావీరుడు సద్గుణ సంపన్నుడైన హనుమని అడుగడుగునా ప్రేమించాడు. ఆ సీతారామచంద్రుల అనుగ్రహం మనపై వెల్లివిరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుద్దాం.